ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ఆ చట్టం పోయింది అని బాధపడకండి. క్రీస్తు భద్రతలోకి వచ్చాం. క్రీస్తు మనల్ని కాపాడుకుంటాడు. ఆయన మహిమ కోసం కాపాడుకుంటాడు. కాబట్టి మీ తల మీద ఉన్న వెంట్రుకలన్నీ లెక్కించబడ్డాయన్న మాట మీకు అర్థమైతే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు అన్నది చిన్నగా అసలు కనబడదు. ఇక భూతద్దం పెట్టిన కనపడదు, అంత చిన్నదైపోతుంది. ఎందుకంటే క్రీస్తు ఇచ్చే భద్రత అలాగ ఉంటది. ఇకపోతే క్రీస్తు పోషించేది కులం ఇచ్చే రిజర్వేషన్ కంటే కోటి రెట్లు పెద్దదంతే. కోటి రెట్లు పెద్దదంతే. మొదట మీరు ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. నా యందు మీరును, మీ యందు నా మాటలను నిలిచి ఉండినడలా మీకేది ఇష్టమో అడగండి అని అంటాడు ప్రభువైన యేసుక్రీస్తు. కాబట్టి ఈ కులం ఇచ్చే రిజర్వేషన్ కాదు, క్రీస్తు పోషణలోనికి, క్రీస్తు నడిపింపులోనికి, క్రీస్తు భద్రతలోనికి మనం వద్దాం. ఓకే, కాబట్టి క్రీస్తా కులమా అంటే క్రీస్తే. కాబట్టి ఏం చేస్తారంటే ఈ ఎస్సీకి సంబంధించినటువంటి క్రిస్టియన్స్ ఎవరైతే ఉన్నారో మీ దగ్గరలో ఉన్నటువంటి ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళండి, వాళ్ళని అడగండి. సుప్రీంకోర్టు ఇలాంటి తీర్పు ఇచ్చింది, మాకు క్రిస్టియన్ సర్టిఫికెట్ కావాలి, మాకు క్రిస్టియన్ అని సర్టిఫికేట్ ఇవ్వండి అని అడగండి. సర్టిఫికేట్ తీసుకోండి. రైట్ రాయల్ గా మేము క్రిస్టియన్స్ అని ప్రకటించండి. రైట్ రాగా మేము క్రిస్టియన్స్ అని ప్రకటించండి. మీ పిల్లల సర్టిఫికేట్ లో క్రిస్టియన్స్ అని రాయించండి. కాబట్టి ఈ తీర్పుని మనం స్వాగతిస్తున్నాం. ఈ తీర్పుని స్వాగతిస్తున్నాం. మా ఉపాధి పోయింది ఇలాంటి మాట మాట్లాడకండి. ఓకే, క్రీస్తు మీకు ఉపాధి ఇస్తాడు, క్రీస్తు మీకు పోషణ ఇస్తాడు, క్రీస్తు మీకు భద్రత ఇస్తాడు అని నమ్మకం ఉంటే క్రీస్తు నమ్మండి. ఒకవేళ ఈ నమ్మకం లేకుండా మాకు ఆ రిజర్వేషన్ లోనే ఉంది అంటే కనుక అక్కడే ఉండండి. దయచేసి అటు ఇటు ఉండకండి. బైబిల్ దీన్ని ఆమోదించదు. నా నిమిత్తం మీరు సిలువ ఎత్తుకోవాలి, మీ సిలువను ఎత్తుకోవాలి. నంబర్ 2, మిమ్మల్ని మీరు ఉపేక్షించుకొని, తన్ను తాను ఉపేక్షించుకొని, అంటే మనల్ని మనం కూడా కాదనుకుంటేనే క్రీస్తుని వెంబడించగలం. నా నిమిత్తం అన్నదమ్ములు గాని, అక్క చెల్లెలు గాని, తల్లిదండ్రులు గాని, భూములు గాని, ఆస్తులు గాని వదిలిపెట్టిన వాడు నాకు పాత్రుడు, వదిలిపెట్టని వాడు నాకు పాత్రుడు కాదు, నా శిష్యుడు కాదు అని క్రీస్తు చెప్పినట్టుగా క్రీస్తుకి ఫస్ట్ ప్రయారిటీ, టాప్ ప్రయారిటీ క్రీస్తు. ఆ తర్వాతనే నేను, ఆ తర్వాతనే నాకు సంబంధించిన వాళ్ళు, ఆ తర్వాతనే నా ప్రాపర్టీస్ వస్తాయి. కాబట్టి మొదట క్రీస్తు. బైబుల్లో ఉన్న ఫెయిత్ ని ఇప్పుడు మనం ప్రొఫెస్ చేయాల్సిన పరిస్థితి, దాన్ని పబ్లిక్ లో ఒప్పుకోవాల్సిన పరిస్థితి ఇప్పుడు వచ్చింది. సుప్రీంకోర్టు తీర్పు పుణ్యమా అని. ఇప్పుడు గట్టి గింజలు చర్చలో నిలబడతాయి, సచ్చు గింజలన్నీ మరలా బ్యాక్ వెళ్ళిపోతాయి. కాబట్టి ఈ తీర్పును స్వాగతిద్దాం. ఇక మీదట మీకు ఎదురుగా ఉండే 2 ప్రశ్నలు: యేసుప్రభు నమ్ముకోవాలనా లేకపోతే కులాన్ని వదిలిపెట్టాలనా? ఓకే, కులాన్ని పట్టుకోవాలన్నా యేసుప్రభుని పట్టుకోవాలన్నా? యేసుప్రభు కావాలనుకుంటే కులం పోతుంది, కులానికి బెనిఫిట్స్ పోతాయి. లేదు, కులాన్ని పట్టుకుంటే యేసుప్రభు వెళ్ళిపోతాడు. బహిరంగ చర్చికి వెళ్ళడం కానీ, బహిరంగ బైబుల్ చదవడం కానీ, బహిరంగ ప్రార్థన చేసుకోవడం కానీ ఇలాంటివన్నీ చేసేదానికి వీలుండదు. ఇది ముదిరి పాకాన పడితే నేను చెప్తున్నది. రేపు ఎల్లుండి జరగదు, ఇది నిదానంగా ఇది జరిగే ప్రొసీజర్ అలా వస్తుంది. అలాంటప్పుడు నీకు యేసు ప్రభువా కులమా అనే 2 ప్రశ్నలు వస్తాయి. ఈ వీడియో ముఖ్యంగా చెప్తున్నాను, యేసు ప్రభువా కులమా అని అంటే గనక యేసు ప్రభువే, అంతే.